వేయించాము. గోధుమలు, ఓట్స్, శనగలు, మొక్కజొన్న, ఇంకా పెసలు, రాగులు అన్నీ మిక్స్ చేశారు కదా. ఇప్పుడు కేశరక్ష అంటే కేశ రక్ష హెయిర్ కోసం అనమాట. స్కిన్ నేచురల్ ఫ్రెండ్లీ. అచ్చ వెట్టి వేరు అని ఒక వేరు అనమాట. చూర్ణ పౌడర్ అని, నీమ్ చూర్ణ పౌడర్ అని, కర్రీ లీవ్, ఇది కూడా కరేపాకు, ప్యూర్ అరప్పు పౌడర్, మునగాకు. ఇంతకు ఇదేంటండి నాకేం అర్థం కావట్లేదు. ఇంత గట్టిగా ఉందో అసలు. అమ్మ బండ ఇక్కడ బండ ఒకటి ఏం అర్థమే కావట్లేదు అసలు. హాయ్ హలో అండి, మరి కొత్తలతో మేము ముందుకు వచ్చేసాం. ఈరోజు లాగ్ ఏంటంటే మరలా ఆయిల్ హౌస్కి వచ్చేసాం. ఆయిల్ హౌస్లో మల్టీవిటమిన్ ఆటో పట్టించుకోవడానికి నేను మా అక్క కూతురు సౌమ్య వచ్చాము. రండి వెళ్దాం. ఎంటర్ అవగానే చూస్తున్నారు కదా దోశ పిండి ఇక్కడే పట్టి అమ్ముతారనమాట ఫ్రెష్గా ఎప్పటికప్పుడు. వీడియోలో ఉల్టా కనిపిస్తుంది చూడు స్వామి. ఇప్పుడు బాగా ఇప్పుడు కరెక్ట్గా కనిపిస్తుంది అంతే. బ్లాక్ రైస్ చూస్తుంటే అదేంటి ఇది బాస్మతి రైస్. ఇది బాస్మతి రైస్, ఇది వచ్చి బ్లాక్ రైస్. పసుపు, ఇలాంటి పసుపు వాడాలండి. ఇదేంటిది ధనియాల పొడి ఒరిజినల్ అన్నమాట. ఇది ధనియాల పొడి. ఏందో బోదరుగా వస్తుంది కదా చూడు. ఇట్లా తీసినా కూడా అది ఇప్పుడు బాగానే వస్తుంది. ఓహో కారపొడి కూడా అమ్ముతున్నారే. బాగానే ఉంది కారపొడి సోమే. 120 అయితే 120 ఎంత 250 grams అంటే 250 ఎక్కువే. మనకి 350 అనుకో కేజీ పట్టించుకున్న అంతా కలిపి అయితే అంతే అవుతుంది. హాఫ్ కేజీ 200. మామూలుగా అయితే 240, ఇది 200. ఎందుకనబ్బా లైటింగ్ వలన లైటింగ్ ఏమి ఎక్కువ కాలేదు. ఇదేంది ఇది గరం మసాలా 100 రూపాయలు. గరం మసాలా 100 రూపాయలు అంటండి. అవసరం లేదు. ఇది చాట్ మసాలా, బిర్యానీ మసాలా. ఇది ఇది కేశరక్ష అంటే కేశ రక్ష హెయిర్ కోసం అనమాట. స్కిన్ నేచురల్ ఫ్రెండ్లీ. అచ్చ వెట్టి వేరు అని ఒక వేరు అనమాట. ఇది ఆ వేరు పౌడర్. ఇది కూడా కేశరక్ష హెర్బల్ పౌడర్, ప్యూర్ అరప్పు పౌడర్, మునగాకు. మేము మేడమే తెలుసు, రెగ్యులర్ వస్తుంటాం. ఇది మంచిది కదా అందరికి తెలిస్తే కదా. ఉందయ్యా మాది ఉంది. ఇది కూడా పొమగ్రనేట్ పీల్ పౌడర్. ఓహో ఇది కూడా వాడతారేమో స్కిన్కి. అలోవెరా పౌడర్ ప్యూర్ సూపర్. ఎవరికైనా కావాలంటే రామూర్తి నగర్ పొరమాము మెయిన్ రోడ్లో ఈ షాప్ ఉంటుంది. తప్పకుండా రండి కొనుక్కోండి. హెర్బల్ చెమక్ క్లీనర్, మల్టీపర్పస్ క్లీనర్. ఇచ్చాం ఈ పౌడర్లు అన్నీ కూడా. బ్రహ్మి చూర్ణ పౌడర్ అని, నీమ్ చూర్ణ పౌడర్ అని, కర్రీ లీవ్, ఇది కూడా కరేపాకు. క్లీన్ చేసిన తర్వాత బాగుంది. ఇంతకు ఇదేంటండి నాకేం అర్థం కావట్లేదు. ఇంత గట్టిగా ఉందో అసలు. అమ్మ బండ ఇక్కడ
బండ ఒకటి చూడండి. ఇదిగో ఏం అర్థమే కావట్లేదు అసలు. సేమ్ ఇదే పక్కన చూడు, పక్కన ఉంది వేరేది. ఓ రాక్స్ రాక్ సాల్ట్ అదిగా స్వామి, అది కూడా ఫుల్. దీన్ని మళ్ళీ ఇది చేస్తారు, మరి ఇట్లానే తీసుకుంటారో అర్థం కాదు. బిర్యానీ మసాలా ఇది మిల్లెట్ పౌడరు, అంటే ఏ మిల్లెట్ అని కూడా రాస్తారు. ఇది ఇక్కడ లిటిల్ మిల్లెట్, దీనికి సంబంధించిన పౌడర్లు కూడా దొరుకుతున్నాయి. కొంచెం రేట్ ఎక్కువైనా కూడా బాగానే ఉంటుంది. 300 కేజీ. జావకి వాటికి బాగానే ఉంటుంది. ఈ మిల్లెట్స్, ఇవన్నీ మిల్లెట్స్. ఇవి సోయాబీన్స్. ఇది వచ్చేసి ఏంటిది, కార్న్ఫ్లోర్. ఇది శనగపిండి. సగ్గు బియ్యం చూడండి, 65 రూపాయలు. సేమ్ రేట్ బయట కూడా. ఇది వీట్ ఫ్లోర్, గోధుమల పిండి. చింతపండు, అటుకులు. బఠానీ. శనగలు. యాక్చువల్లీ బఠానీ వేరే, శనగలు. ఇదిగో రాగి పిండి కేజీ 65 రూపాయలు. ఒరిజినల్ కాబట్టి బాగుంటుంది. ఇది బెల్లము. ఈ పైన నూడిల్స్, మిల్లెట్ నూడిల్స్. చూడండి ఎంత హెల్తీ. ఇది అదేనా, ఇవి కదా పాస్తా. ఎస్, ఇది కూడా మిల్లెట్. ఇదేమో ఇది కూడా మిల్లెట్ అని రాశారు. ఆక్స్ఫైల్ మిల్లెట్. వీటిలో ఏది కావాలో చూడు. ఇది మామూలు 64 అని ఉంది. 1 మినిట్. ఏది కావాలో స్వామి, ఇది తీసుకో. నేను ఇదే తీసుకుంది. ఏదే 2 కేజీ డాలు. कवर है ना स्लिप भैया उसमें और मिक्स करना है, और मिक्स करना है 2 kg फिर 100 ग्राम का पूरा मिक्स करना हाँ बड़ा कवर लीजिए 2 కేజీలు గోధుమలు తీసుకున్నామండి. ఇప్పుడు మల్టీగ్రెయిన్ ఆటా కోసం తర్వాత దీంట్లో మిక్స్ చేద్దాం. నెక్స్ట్ ఏందమ్మా, నెక్స్ట్ రాగులు 50 గ్రాములు. అవి కూడా 2 కేజీలు గోధుమలు. ఇప్పుడు నెక్స్ట్ రాగులు తీసుకున్నాము. 1 కేజీకి 50 గ్రాములు. యాక్చువల్లీ 100 గ్రామ్స్ మిక్స్ కన్నా. जोन्ना है ना, हाँ धनिया जोन्ना का ये वाला, ये भी 100 ग्राम। इसमें दूसरा भी है ना, नहीं 100 ग्राम्स। हाँ अभी 100 ग्राम वो भी 100। ये भी 100 ग्राम। ये भी 100 ग्राम्स का। देखिए ना दूसरा नहीं है, ये रोल है ना
పావు. 250 కావాలి. ఓకే మొత్తం వేయించాము. గోధుమలు, ఓట్స్, శనగలు, మొక్కజొన్న, ఇంకా పెసలు, రాగులు అన్నీ మిక్స్ చేశారు కదా. ఇప్పుడు మనం వీటిని మిక్సీ ఇది ఇక్కడే మిషన్ వేయించుకున్నాం. సబ్జాలు అన్నీ వేసాం. ఇవి అవి పౌడర్ అంతా పట్టి డబ్బాలో మన బ్యాగ్ పోసేస్తున్నాం. బ్యాగ్ తేలేదు కదా, నేను నీకు చెప్పాను, మళ్ళీ మర్చిపోయాను, గుర్తు చేయను. అది మోసుకోవడానికి కాలుతుంటుంది.